హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ గత నెల 15 రోజులుగా హైదరాబాదుతో పాటు తెలంగాణను గడగడలాడిస్తున్నా, మరి ముఖ్యంగా చెప్పాలంటే అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళని దడదడలాడిస్తున్న హైడ్రాకు సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ వెలుగులోకి వచ్చాయి. సో వాటిని ఇవాళ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, హైడ్రాను చాలా ఎంత సైలెంట్గా తీసుకొచ్చారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సైలెంట్గా. నిజానికి ఆ పేరు కూడా అది విన్న తర్వాత ఎవరికి యాక్షన్ ప్లాన్ ఇట్లా ఉంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఏదో డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్స్ ప్రొటెక్షన్ అని చెప్పి తీసుకొస్తే అందరూ ఏంది అనుకున్నారు. డిజాస్టర్ అంటే ఏదన్నా విపత్తులు సంభవించినప్పుడు దానికి సంబంధించి మేనేజ్మెంట్ ఉంటుందా, లేకపోతే అసెట్స్ అంటే ఏంటి, ఇట్లా అనుకున్నారు చాలామంది. కానీ ఎప్పుడైతే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో అదే రకంగా బఫర్ జోన్లలో సరే కొంతమంది అనుమతులు తీసుకున్నారు, ఆ రోజున్న అధికారులు ఏ రకంగా బ్రైబ్ తీసుకొని ఇచ్చారా లేకపోతే ఒత్తిళ్లకు లొంగిచ్చారా ఏదైనా కానీ మొత్తం మీద అనుమతులు అయితే ఇచ్చారు. కొంతమంది అనుమతులతో కట్టుకున్నారు, కొంతమంది అనుమతులు లేకుండా కట్టుకున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో కావచ్చు, చెరువుల్లో, కుంటల్లో, కాల్వల్లో కావచ్చు, ఆ ఎఫ్టీఎల్ లెవెల్ పరిధిలో కట్టుకున్నవి, అదే రకంగా బఫర్ జోన్లలో కట్టుకున్నవి. వాటిని ఒక్కసారి కూల్చివేయడం స్టార్ట్ చేసిన తర్వాత హైడ్రా అంటే ఇదా అని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. అసలు ఆఫీసర్ను, కమిషనర్ను ఎంచుకోవడం కూడా చాలా ముక్కుసూడిగా వ్యవహరించారు. రంగనాథ్ గారిని ఎంచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. నిజంగా చాలా సైలెంట్గా కొట్టారు. ఇది చాలా మంచి స్ట్రాటజికల్ మూవ్. ఆ టైటిల్ కూడా ఎవరికి డౌట్ రాకుండా చేసిన పరిస్థితి నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మనకందరికీ తెలుసు, చాలా మంది ప్రముఖుల కట్టడాలు అవి కూలగొట్టడం అవన్నీ జరిగినాయి. కొంత ఇప్పుడు యాక్షన్ ప్లాన్ నెమ్మదించినట్టుగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఆ నెమ్మదించిన క్రమంలోనే రెండు చాలా క్రూషియల్ డెసిషన్స్ తీసుకున్నారు. రెండు క్రూషియల్ డెసిషన్స్. ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న ఆ 3500 చెరువులు, కుంటలకు సంబంధించిన ప్రొడక్షనే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిధిని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఎక్స్పాండ్ అంటే ఆల్మోస్ట్ హెచ్ఎండిఏ లెవెల్ వరకు ఈ హైడ్రాను దాని పరిధిని పెంచుతున్నారు. దానికోసం ఒక 3 డిఫరెంట్ జోన్స్ను ఏర్పాటు చేసి, సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ను ఒకటి జోను, అదే రకంగా సైబరాబాద్ జోన్ ఒకటి, ఇటు రాచకొండ జోన్ ఒకటి. రాచకొండ జోన్ను సౌత్ జోన్ అంటున్నారు, తర్వాత సైబరాబాద్ జోన్ను నార్త్ జోన్ అంటున్నారు. నిజానికి వెస్ట్ ఈస్ట్ అనాలేమో, బట్ వాళ్ళు ఎందుకు సౌత్ అండ్ నార్త్ అని పెట్టుకున్నారు. సో అదే రకంగా సెంట్రల్. ఈ 3 జోన్ల పరిధిలో ఎస్పీ స్థాయి అధికారులను నియమించి దానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, అదే రకంగా జీహెచ్ఎంసీలో పనిచేసిన వాళ్ళను, ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అది ఉంటుంది కాబట్టి, ఈ రకంగా హెచ్ఎండిఏ లెవెల్కి, హెచ్ఎండిఏ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ హైడ్రా పరిధిని పెంచబోతుండడం అనేది చాలా చాలా క్రూషియల్ డిసిషన్. ఎందుకంటే ఓన్లీ గ్రేటర్ పరిధిలోనే, సెంట్రల్ హైదరాబాద్లోనే మనకు 3500 పైచీలుగు చెరువులు, కాలువలు, కుంటలు లేకుండా చేశారు. అట్లా కొంతమంది అనుమతులతో, కొంతమంది అనుమతులు లేకుండా, రాజకీయ నాయకులు అయితే బుల్డోజ్ చేసి కన్స్ట్రక్షన్స్ కట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు దీని పరిధిని హెచ్ఎండిఏ లెవెల్కు ఎక్స్పాండ్ చేయడం అనేది ఒక గ్రేట్ డెసిషన్. ఎందుకంటే హెచ్ఎండిఏ దాకా వెళ్తే ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని కనబడతాయో తెలియదు. ఎన్ని కుంటలు, ఎన్ని కాల్వలు, ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయో, వాటిని ఆక్రమించి ప్రకృతి సహజంగా నీరు వెళ్లిపోయే ప్రాంతాలను ఆక్రమించి మరీ కట్టుకొని, ఆ వరదలు వచ్చినప్పుడు ఆ నీరల్లా ఇళ్లలోకి వచ్చి జనాలు అవస్థల పాలయ్యే ఒక కృత్రిమ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ నిర్ణయం ఇంకా దడపుట్టిచ్చే అంశం. ఇప్పటివరకు గ్రేటర్ పరిధి అనుకున్నారు. చాలా మంది కోరారు, మిగతా నగరపాలక సంస్థలు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఇట్లాంటి నగరపాలక సంస్థలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చాలా మంది పర్యావరణాన్ని కోరుకునే వాళ్ళు, పర్యావరణ సమతుల్యాన్ని కోరుకునే వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్, ఆ నగరపాలక సంస్థలు కాదు కానీ ఈ హెచ్ఎండిఏ లెవెల్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇప్పుడు ఈ హైడ్రాని ఎక్స్పెండ్ చేయబోతున్నారు. సో దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతుంది. రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఒక 3 ఎస్పీ స్థాయి అధికారులను నియమించి మరీ దీనికి టీమ్స్ ను ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కార్యాచరణను ముందుకు తీసుకోబోతున్నారు. నిజానికి హైడ్రా ఏర్పడినప్పుడు హైడ్రా యాక్షన్ ప్లాన్ ఇలా ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే యాక్షన్ ప్లాన్ మొదలైందో అప్పుడు అందరికీ వణుకు పుట్టిన పరిస్థితి. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశారు. కొంతమందిని అయితే క్షమించమని కూడా అడిగేశారు ఓపెన్ గా. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకోవడం అనేది అత్యంత ముఖ్యం. నెక్స్ట్ జనరేషన్ కి ఈ కాల్వలను, ఈ చెరువులను, వీటిని గనక మనం యాజ్ ఇట్ ఈస్ గా అందించకపోతే ఇంకా పెను విపత్తులు సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు కొద్దిగా నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకొని వాటిని అంతే నిక్కచ్చిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి
దానికి అనుగుణంగానే ఈ గవర్నమెంట్ ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా పరిధిని గ్రేటర్ నుంచి హెచ్ఎండిఏ దాకా ఎక్స్పాండ్ చేయడము, దాని యంత్రాంగాన్ని కూడా 3 రెట్లు పెంచడం, 3 జోన్లకు సంబంధించి 3 ఎస్పీ స్థాయి అధికారులను నియమించడం అనేది ఒక క్రూషియల్ డిసిజన్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు ముందు, కానీ ఇప్పుడు 3 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి 3 డిఫరెంట్ యంత్రాంగాలు వర్కౌట్ చేయబోతున్నాయి. సో ఇది గ్రేట్ నిర్ణయం. ఇది హైడ్రాకు సంబంధించిన అత్యంత కీలకమైన ఫస్ట్ డిసిజన్. ఇక సెకండ్ డిసిజన్ చెప్తాను. సెకండ్ డిసిజన్ ఏంటంటే, ఇప్పటి వరకు చెరువులు, కుంటలు, వాటికి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను మాత్రమే యాక్షన్ ప్లాన్లో చేర్చారు. ఇప్పుడు మొదలవుతున్నది ఇంకా చాలా క్రూషియల్ అండ్ మోర్ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు మనకేంటి ముఖ్యం, వరద నీరు వెళ్ళిపోవాలి సాఫీగా. వరద నీరు సాఫీగా వెళ్ళిపోవాలంటే కాలువలన్నీ ఎంక్రోచ్మెంట్స్, ఆక్రమణలు లేకుండా క్లియర్గా వరద నీరు వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి ఉందా సిటీలో? అదే రకంగా హెచ్ఎండిఏ పరిధిలో ఎన్నో కాలువలు కూడా ఆక్రమణలకు గురైన పరిస్థితి, నాలాలు కూడా ఆక్రమణలకు గురైన పరిస్థితి. ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కాల్వలకు సంబంధించి, అదే రకంగా ఈ నాలాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ దీంట్లో పెద్దవారు ఇబ్బంది పడతారా లేకపోతే సామాన్యులు ఇబ్బంది పడతారా అన్నది పక్కన పెడితే, బట్ కాల్వలను, నాలాలను ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్గా వాడి స్ట్రక్చర్, ఒరిజినల్ స్ట్రక్చర్ ఎలా ఉందో దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే ఇప్పుడు మనం చూస్తున్నాము హుస్సేన్ సాగర్ ఫుల్ లెవెల్లో ఉంది. వాళ్ళకి గత 4-5 రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఫుల్ లెవెల్లో ఉంది. మరి హుస్సేన్ సాగర్ నుంచి నీటిని వదిలితే నీరు ఆ కిందనున్న నాలాల ద్వారా సాఫీగా వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? సాఫీగా వెళ్ళిపోయి మూసిలో కలిసే పరిస్థితి ఉందా అంటే చాలా చోట్ల నీరు, చాలా చోట్ల వాటి నాలాలు ఆక్రమణలకు గురైన పరిస్థితి మనందరికీ గుర్తుండి ఉంటుంది. 2000 సంవత్సరంలో వరదలు వస్తే నేను అప్పుడు జెమిని టీవీ రిపోర్టర్గా ఉన్నాను. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నల్లకుంటలో ఆ బోట్లో తిరిగాము. అప్పుడు ఆ బోట్లో తిరిగి షూట్ చేసిన పరిస్థితి. నాతో పాటు వాసు అని ఒక కొద్దిగా పర్సనాలిటీ ఎక్కువ కెమెరామెన్ ఉండి, ఆయన ఎక్కించుకోవడానికి వాళ్ళు కూడా భయపడ్డారు అప్పుడు బోట్లో తిరగడానికి, ఆ షూట్ చేయడానికి. ఆ తర్వాత సఫిల్ కూడా చెరువు బ్యాక్ సైడ్ ఏరియా కూడా, అక్కడ కూడా సేమ్ ఇళ్లకు బోట్లో తిరిగి షూట్ చేసి ఆ బాధితులతో మాట్లాడిన పరిస్థితి నాకు ఇప్పటికీ గుర్తుంది. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈ చెరువులు నిండినప్పుడు, పొంగినప్పుడు ఆ వాటర్ని మత్తళ్ళ గుండా వదిలేసినప్పుడు అవి సాఫీగా నాలాల గుండా, కాలువల గుండా వాటి డెస్టినేషన్కి సాఫీగా వెళ్ళిపోతే ఇలాంటి పరిస్థితులు రావు. అలా రాకుండా ఆక్రమించుకొని ఎఫ్టీఎల్ లెవెల్లో కన్స్ట్రక్ట్ చేసుకోవడం, చెరువుల్లో నిర్మాణాలు చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. అఫ్కోర్స్ అది కొంతమంది తెలిసి చేసిండొచ్చు, కొంతమంది తెలియక కూడా చేసిండొచ్చు. అది అందరికీ తెలిసనే కాదు, కొంతమంది తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా అక్రమ కట్టడాలు కట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు నాలాల విషయంకి వచ్చేసరికి ఏంటి పరిస్థితి? సామాన్యులు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉందా? మరి వాళ్లకు ఎలా న్యాయం చేస్తుంది ప్రభుత్వం అనేది? ఎందుకంటే చాలా కాలంగా అట్లా ఆక్రమణలు చేసుకొని అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోయమని కూల్చేస్తే మరి వారి పరిస్థితి ఏంది? అది కూడా మానవీయ కోణంలో ఆలోచించాలి. నిజానికి ఇది హర్షించదగిన విషయం కాదు. పర్ఫెక్ట్గా నాలాలను, కాల్వలను ఆక్రమించుకొని కట్టుకోవడం అనేది తప్పే. ఎందుకంటే వరద నీరు యాజ్ ఇట్ ఈస్ గా ప్రకృతి సహజ ధర్మంగా వెళ్ళిపోయే నీరు, పల్లమెరుగు అంటాం కదా, అట్లా వెళ్ళిపోయేటట్టుగా ఉండే రకంగా నాలాలు ఉండాలి. దానికి అనుగుణంగా నిర్మాణాలు ఉంటాయి. ఒకవేళ నిర్మాణాలు లేకుండా వరద నీటిని అడ్డుకునే రకంగా నిర్మాణాలు ఉంటాయి. ఇప్పుడు వాటి భరతం పట్టబోతుంది హైడ్రా. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కమిషనర్ రంగనాథ్ సిద్ధం చేశారు. 2 క్రూషియల్ డిసిజన్సే. ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి గ్రేటర్ పరిధి దాటి హెచ్ఎండిఏ దాకా దీనిని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం చాలా క్రూషియల్. దాంతో పాటు ఈ నిర్ణయం ఇప్పటి వరకు చెరువులు, కుంటలకు సంబంధించి బఫర్ జోన్లను, ఎఫ్టీఎల్ లెవెల్ను చూశారు. కానీ ఇప్పుడు నాలాలు, కాల్వలను ఆక్రమించి కట్టుకున్న కట్టడాలను కూడా ఇప్పుడు టార్గెట్ చేయబోతున్నారు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అది. సో 2 చాలా క్రూషియల్ డిసిజన్. వీటికి సంబంధించి మరి అదే నిక్కచ్చిగా వెళ్తారా లేకపోతే సామాన్యులు ఏమన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, రంగనాథ్ గారు ఎలా స్పందిస్తారు అనేది, కొద్దిగా ఈ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇంకా మనకు పూర్తి స్థాయిలో రావాలి. ఎందుకంటే మరి వాళ్లకు ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఒక టైం ఇచ్చి అప్పుడు వాళ్ళని అట్లాంటివి కట్టడాలు కూల్చేస్తారా లేకపోతే డైరెక్ట్ యాక్షన్లోకి దిగుతారా అన్నది వేచి చూడాల్సిన అంశం. కానీ ఓవరాల్గా ప్రకృతిని కాపాడేందుకు ఈ హైడ్రా తీసుకుంటున్న చర్యలు ఖచ్చితంగా అందరూ సమర్థించదగినవే. కాకపోతే ఎక్కడైనా సామాన్యులు ఇబ్బంది పడితే మాత్రం ప్రభుత్వం కొంత మానవీయ కోణంలో ఆలోచించి వారికి వేరే చోట ఏదన్నా ఇల్లు ఇవ్వడమో లేకపోతే ఏదో రకంగా చిన్న పట్టాలు ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తే వారికి ఇంకొక ఆశ్రయం, పునరావాసం కల్పించిన అవకాశం ఉంటుంది. కానీ అలా చేయకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఫట్ అనే ఆక్రమణలు కట్టేసుకుంటూ పోతే కొంతమంది సామాన్యులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొన్ననే చూసాం రామ్నగర్ ఏరియాలో కూడా మనం దానికి సంబంధించి ఆ చెరువు ఆక్రమణలకు సంబంధించి కూడా చూసాం మనం. అట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది సామాన్యులు గగ్గోలు పెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఇంకా సామాన్యులను ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా కొంత వారికి సమయం ఇవ్వడమో లేకపోతే ఆల్టర్నేట్ చూపించడమో ఏదో చేసి ఆ యాక్షన్ ప్లాన్ చేసి నాలాలను, కాల్వలను, చెరువులను, కుంటలను పూర్తిగా ఒరిజినల్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో ఆ రకంగా తీసుకు
తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి ఎవరైనా రాజకీయం చేస్తే వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ హైడ్రా యాక్షన్ ప్లాన్ ఒకటి హెచ్ఎండిఏ దాకా ఎక్స్పాండ్ చేయడం, అది చాలా చాలా క్రూషియల్ డెసిజన్. ఎలా ఉంటుంది, ఇంకా ఎన్ని చెరువులు ఎన్ని కుంటలు కబ్జాలకు గురైన పరిస్థితి, ఆక్రమణలకు గురైన పరిస్థితి మనం చూడాల్సిన పరిస్థితి. అదే రకంగా నాలాలు కాలువలకు సంబంధించి కూడా టార్గెట్ చేయడం ద్వారా ఈ వరద నీటిని వాటికి సహజ ధర్మంగా, నీరు ఏదైతే సహజ ధర్మంగా వెళ్ళిపోతుందో పల్లం వైపు, అలా వెళ్ళిపోయే రకంగా కాలువలను నాలాలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అప్పుడే హైదరాబాదును యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చే తరాలకు, భావితరాలకు మనం అందించే అవకాశం ఉంది. మనం చాలా చూసాం. గత 30 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉంటున్నాను. 1994లో హైదరాబాద్కి వచ్చాను. అప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. ఆ రోజు హైదరాబాద్ వేరు, ఇవాళ ఉన్న హైదరాబాద్ వేరు. వచ్చే తరాలకు కూడా ఈ హైదరాబాద్ను ఇంకా మెరుగైన హైదరాబాద్గా అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భాగ్యనగరం భవ్యంగా కొనసాగాలన్న ఆకాంక్షించే వారిలో నేను ఒకడిని. సో ఈ హైడ్రా తీసుకుంటున్న ఈ చర్యలు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇవ్వాలి. సేమ్ టైం సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండాలన్నది నా అభిలాష. ఓవరాల్గా ఇది హైడ్రాకు సంబంధించిన లేటెస్ట్ 2 అప్డేట్స్ వస్తే వాటిని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్, కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ అమాంగ్ యువర్ సర్కిల్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంది, దాన్ని కూడా నొక్కి హెల్ప్ చేయమందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఓవరాల్గా నా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.